అంటే పార్టీని ప్రధానంగా మీరు వీడడానికి, జనసేన పార్టీలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏమంటారు? నేను వాస్తవంగా చెప్పాలంటే నాకు ఈ రోజు కూడా మీరు ఉంది రాజశేఖర గారి ఫోటో నేను తీయలేను. నా గుండెల్లో ఉన్న నా ఫోటోలు అక్కడ కూడా చూస్తే ఇంకా ఉంటాయి. జగన్ గారి కూడా ఇంకా మొత్తం తీసేయలేదు. కారణం ఏంటంటే జగన్ గారి మీద దేశం నాకు రాదు. ఇప్పుడు పోతే నేను మనిషిని కాదు. 15 సంవత్సరాలుగా నా గుండెలో పెట్టుకున్నా. కేవలం నాకు కొద్దిగా కరిగిపోవటానికి, ఐసులాగా కరిగిపోవడానికి కారణం ఏమంటే 4 సార్లు నేను కలిసాను. నా మిస్సెస్ని కూడా తీసుకెళ్ళి వదినా అని పిలుస్తాడు. నీ చేస్తాను తప్పని జరిగాని చెప్పేసి 4 సార్లు కలిసినా కానీ కనీసం నన్ను మళ్ళీ పిలిపించి మాట్లాడలేదు. పిలిపిస్తానన్నప్పుడల్లా నాన్నగారికి చెప్తున్నాడు. నాన్నగారు చెప్తే అవదండి మీరే చేయాలని అన్నా. నేను 4సారి కలిసినప్పుడు కూడా అవనగడ్లో కలిశాను, బందర్లో కలిశాను, గుడివాడలో కలిశాను, ముమ్మిడివరంలో కలిశాను. ముమ్మిడివరంలో ఫైనల్ చెప్పేశాను. నాన్నగారితో అయితే అవదు. ఆయన ఎందుకో నేనంటే ఒక రకమైన ద్వేషంతో ఉన్నాడు. ఆయన మీరు చూసుకోవాలి, మీతో ఉన్నాను. ఆయనతో పాటు కలిసి నేను ప్రయాణం చేయలేదు. మీతో ప్రయాణం చేసిన వాళ్ళు మీరు చూసుకోవాలని నేను ఎవరైనా చెప్పాను. సరే నేను మాట్లాడుతాను కేఎన్ఆర్ పిలిచి ధనంజయ రెడ్డి గారికి రాశాడు, అటాచ్ చేశాడు, మాట్లాడుతాను అన్నాడు. కానీ నాన్నగారు పూర్తిగా అడ్డం తిరిగేది. అప్పటికి ఈయన కూడా ఆయన మాటగా విలువిచ్చాడు తప్ప మాధవటి రాముని గౌరవించుకోవాలి, ఆయన నిలబెట్టుకోవాలి, నా మనిషి అనే ఒక భావన రాకపోవటం అనేది దురదృష్టకరంగా భావించి నేను అక్కడుండి ఏం చేయలేక ఏది లేని నిస్సాగితలో నాకు మనసులో తీవ్రమైన బాధ ఉన్నా కానీ వదిలిపెట్టడానికి నాకు మరి తప్పని పరిస్థితుల్లో నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కన్సిడర్ చేయలేదు కాబట్టి, నాకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి, నేను బాలశౌరి గారు అనే మనిషి కూడా డిఫర్ అయినప్పుడు ఆయన అంటే కూడా నాకు బాగా ఇష్టం. ఎందుకంటే మచిలీపట్నానికి ఎంత చేశాడో మీ అందరికీ కూడా తెలుసు. బాలశౌరి గారు ఎంత క్యారెక్టర్ ఉన్న మనిషి. ఆయన ఇలాంటి స్వాతిముత్య రాజకీయాలు చేయడు. ఆయన ఖచ్చితంగా నిలబడి ఏదైతే అవుద్దని చేస్తాడో అలాంటి ముక్కుసూటిగా రాజకీయాలు చేసి ప్రజలకి ఎంతైనా మేలు చేయాలనే ఒక మనస్తత్వం ఉన్నటువంటి మనిషితో అడుగులేయాలనుకున్నాను. ఆయన ఉంటే ఖచ్చితంగా ఉండేవాడినే. ఆయన మారాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనతో పాటు నేను కూడా అడిగే తప్పలేదు బాలశౌరి గారు. ఎందుకంటే అభివృద్ధి కాముకుడు. ఇవాళ బందర్ పోర్టు ముందుకు తీసుకెళ్లాలన్నా 5,000 కోట్లతో మెడికల్ కాలేజీ కానీ ఇంకా ఎక్సెట్రా రైల్వే స్టేషన్ కలపాలన్నా, రైల్వే జోన్కి తీసుకొచ్చి కలపాలన్నా, ఇక్కడ అంటే రేపల గుంటూరు జిల్లాలు కలిపి కన్వర్టీ చేయాలన్నా, ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు నేషనల్ హైవేస్ కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు తీసుకుని మచిలీపట్నానికి ఒక పూర్వవైపుని తీసుకొచ్చే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ఆయన విధానాలతో ముందుకెళ్ళి ముందు ప్రజలకన్నా కనీసం నియోజకవర్గం మేలు చేసుకునే కార్యక్రమం చేయడానికి మన అండగా ఉండాలని ఆయనతో ప్రయాణం చేస్తాను. తాడేపల్లిగూడెం వెళ్ళారా మీరు? తాడేపల్లిగూడెం నేను దగ్గర దాకా వెళ్ళిపోయాను. ఇక్కడ జనాన్ని తీసుకెళ్ళాను. వాస్తవం చెప్పాలంటే ఆ వేళ మచిలీపట్నం మా సోదరులందరూ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కష్టపడి జనాన్ని మొబిలైజ్ చేసి తీసుకొస్తే మా ఇంటి దగ్గర నుంచే ఒక 70 కారులో తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే నాకు వీళ్ళందరూ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది వస్తానని, నేను స్టేజ్ కాడికి వెళ్తే బాగోదని బాలశౌరి గారు రమ్మన్నా కానీ నేను వీళ్ళ దగ్గర జనంతో ఉండిపోయి వీళ్ళందరినీ పంపించే కార్యక్రమంలో ఉండి వాళ్ళందరికీ లక్ష్మీపూర్లో భోజనాలు పెట్టించి ఆ కార్యక్రమం చేసేదాకా నాకు అదే 3:30-4 అయిపోయింది. లాస్ట్ కారు వరకు కూడా వాళ్ళందరికీ మంచి చెడ్డ చూసుకుని వాళ్ళని పంపించానా లేదా, అమ్మాయి పర్లేదా అని వాళ్ళని వాళ్ళకి స్టేజ్ గడ పంపించేదాకా నేను చూశాను. నేను మాత్రం రోడ్డు మీద ఇరుక్కుపోయాం, తిరిగి వచ్చాం ఆ క్రౌడ్లో. అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ రోజు ప్రసంగం చేశాడో ఆ ప్రసంగంలో కొన్ని పురాణాలని వామనుడిని ఇలాగా పోల్చుకుంటూ కొన్ని ఉదాహరణలు అయితే ఇచ్చాడు. 24 సీట్లే కావచ్చు కానీ నేను తొక్కేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు వామనుడు కాదు, ఒక శల్యుడు అని చెప్పేసి, సిక్కండి అని చెప్పేసి ఒక కొత్త అర్థాలను అయితే ఇక్కడున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఇస్తున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు పేరుని మాటలని? శల్యుడు గురించి ఉత్తర కుమారుడు చెబితే ఏమైనా బాగుంటుందా? శల్యుడు విధానం గురించి, శల్యుడు ఒక రాజే. వాస్తవంగా అతను ఏంటంటే అతను డిఫర్ అయ్యి అతను ఏదైనా యుద్ధం చేయలేదేమో కానీ ఆ రోజున అతను అసలు యుద్ధ కాముకుడు. అతను యుద్ధంలో చేసి అనేక చరిత్ర ఉంది. పురాణాలకు వెళ్తే శల్యుడు యుద్ధాలు చేసి గెలిచిన, రాజ్యాలను ఓడించినటువంటి చరిత్ర ఉంది. అది అసలు నకుల సహదేవుడికి మేనమామ. అతను అనుకుంటూ పురాణం తీస్తే ఆ శల్యుడు అనేది మహారాజు. అతను ఒక రాజ్యానికి రాజు. అతను భారత యుద్ధంలోకి వచ్చేటప్పటికి డిఫర్ అయ్యాడు. అది ఒకటి పక్కన పెడితే ఉత్తర కుమారుడు అనే పాత్ర తీసుకోవాలి. కరెక్ట్గా యాపోద్ది పేరు నాని గారికి. నువ్వు ఉత్తర కుమారుడి పాత్రలో నువ్వుండి శల్యుడి గురించి మాట్లాడితే హాస్యాస్పదం కదా. పురాణాల్లోకి వెళ్ళి నీకే కాదు మాకు వచ్చు బ్రహ్మాండంగా మాట్లాడగలం. ఆ గ్రంథాలన్నీ కూడా తెరదీశాం. ఉత్తర కుమారుడు ఏం చేశాడంటే తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత యుద్ధాన్ని చూసి, ప్రజలను చూసి, ఆ యుద్ధ సైనికులు చూసి వెనక్కి తిరిగి పారిపోయిన చరిత్ర ఉత్తర కుమారుడికి ఉంది. అలాంటి చరిత్ర నీ కరెక్ట్గా యాపోద్ది పేరు నాని గారు. మీ 2014లో సీట్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఎలరా బాబు బంధం నుంచి పోటీ చేయరా, మాధవటి రాములు అంటే అందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తారు, మీరు వెళ్ళమని చెప్పాను అన్నప్పుడు నువ్వేం చేసావు? ఎన్నికల ముందు 10 రోజులు ఉందనగా నా దగ్గర డబ్బులు లేవు అది ఇది అని చెప్పేసి కనపడకుండా పారిపోయావు. 3 రోజులు పత్తా లేవు. మరి టీవీ 9 మొత్తం అన్ని టీవీల్లో కూడా మొత్తం స్కోరింగ్ వస్తూ ఉంది. అప్స్కాండ్ అయ్యి పారిపోయాడు, కనపడకుండా పారిపోయాడని. నువ్వు ఉత్తర కుమారుడి పాత్ర నువ్వు పెట్టుకుని నువ్వు ఎందుకు పారిపోయి ఈ రోజుకు సమాధానం చెప్పు. 2014 ఎన్నికల ముందు డబ్బులు లేవని ఎందుకు పారిపోయావు? మళ్ళీ ఎందుకు వచ్చి పోటీ చేశావు? మోసం చేయటం కాదా?
మళ్ళీ ఎందుకు వచ్చి నీ దగ్గర అప్పుడు ఈ 10 రోజుల డబ్బులు ఏమైనా ఎవడని ఇచ్చాడు, మూటలు కట్టి ఇచ్చాడా? ఎందుకు పారిపోయి ఎన్నికలు చూసి పారిపోయినోడు ఈ కత్తి యుద్ధంలో కత్తి పుచ్చుకుని వెళ్ళి కత్తి పారేసి పారిపోయినోడిని ఉత్తర కుమారుడు అనక ఏమంటారు? నువ్వు చెల్లుడు గురించి మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ చెల్లుడు అంటావు. అరే నీ గురించి ఏం చెప్తారు బాబు? నీతోనే మాట్లాడు సార్. ఈ దౌర్భాగ్య పరిస్థితి. ఈ పార్టీని అసలు ఎంత చేశాడు సోదరా కృష్ణా జిల్లాలో? ఇవాళ కృష్ణా జిల్లాలో నీ అధ్యక్షుడిగా ఉండి నువ్వు చేయాల్సిన పనులు ఏంటి? పార్టీ ప్రమోట్ చేయాల్సిన పోయి సర్వనాశనం చేసి ఈ రోజున పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి గారు 2 నెలలు అవుతుంది రిజైన్ చేసి పార్టీకి. ఈ రోజుకి ఇన్ఛార్జిని పెట్టలేని దిక్కుమాల పరిస్థితి తీసుకొచ్చావు కృష్ణా జిల్లాని. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత అద్భుతంగా ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాంటి పార్టీని ఇవాళ నీ చేతుల్లో పెడితే సర్వనాశనం చేసి ఈ రోజున క్యాండిడేట్గా నుంచోడానికి వాళ్ళు తీసుకొచ్చే దిక్కు లేదు. బాలశౌరి గారు రిజైన్ చేసిన 2వ రోజునే పెట్టాలి ఇక్కడ ఇన్ఛార్జిగా. పార్టీ మారిన తర్వాత ఎక్కడో తంతే ఇక్కడ వచ్చి పడ్డాడు అన్నట్లు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. అవును, అప్పుడు అతను మాట్లాడేదానికి వాస్తవంగా చెప్పాలి. ఏ పార్టీ అయినా సరే తను ఎక్కడ పోటీ చేసామంటే అక్కడ పోటీ చేసే సత్తా ఉన్న నాయకుడు కాబట్టి అతను తెల్లాని పార్లమెంట్లో పోటీ చేశాడు, గుంటూరు చేశారు, నరసరావుపేట చేశారు. ఎక్కడ పోటీ చేసామంటే అక్కడ పోటీ చేసి అతి తక్కువలో ఓడిపోయిన సంఘటన కూడా మనం చూసాం. అతను మళ్ళీ మచిలీపట్నాన్ని ఇచ్చినప్పుడు మచిలీపట్నం కూడా వచ్చి ఛాలెంజ్ నేను అని అదొకటి ఒక త్యాగం, అది ఒక సాక్రిఫైస్ వాస్తవం చెప్పాలంటే. తన ప్లేస్ కానుకుని వేరే ప్లేస్కి వస్తున్నాడంటే అక్కడ గెలవటం అంటే మామూలు విషయం కాదు కదా. గెలుచుకోవాలి. నా దగ్గర పనిదానం ఉంది కాబట్టి నేను కమిట్మెంట్ పార్టీ చెప్పిన ఆదేశాలకు పోటీ దాన్ని ఎలా తప్పు కడతాం? నువ్వు ఉన్న పార్టీలో ఉండి ఇక్కడ ఉండి కూడా నువ్వు పోటీ చేయలేని పారిపోయిన ఏదో పనులు నీలాగా ఎవడు చేయడు. ఇక్కడ అభివృద్ధి కాముకుడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఆయనంటే భయపడి అలాంటి వ్యక్తి ఇక్కడ ఉంటే నా రాజకీయ జీవితం మసకబారిపోద్దనే ఆలోచనతో బాలశౌరి గారితో పెట్టుకున్నాడు. ఇటు పతనం స్టార్ట్ అయింది రాజకీయంగా. పవన్ కళ్యాణ్ చేతనైంది చేసుకో, జగన్మోహన్ రెడ్డి దగ్గర బేరాలు ఉండవమ్మా అని చెప్పేసి కూడా ఒక సినిమా డైలాగులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర బేరాలు ఉండవమ్మా, పవన్ కళ్యాణ్ నువ్వు చేతనైంది చేసుకో అన్నట్టు కూడా సినిమా డైలాగులు చెప్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? అసలు నాని గారు మాట్లాడేదానికి వాస్తవంగా చెప్పాలంటే అతను ఎక్కడ కూడా వాస్తవ రూపంలో నిర్దాక్షిణ్యంగా పేసులు అంటే కెమెరా ముందే మడతేసేస్తాడు, మీ కళ్ళ ముందే అబద్ధాలు ఆడేస్తాడు. అలాంటి నీచమైన మనస్తత్వం ఉన్నాడు. ఆ టాలెంట్ ఉంది. అబద్ధాలని నిజంగా అప్పుడే మన ఎంత నిజమేనా అనుకుంటాం మనం. అలాంటి మీడియా వాళ్ళ దగ్గర కూడా నిర్దాక్షిణ్యంగా మీడియా సాక్షిగా బ్లాక్మెయిల్ లేదంటే నేను అందరూ ఒప్పుకోవాల్సిందే అనాల్సిందే. ఎవడో సినిమాలు కనుక కోతి ఉంటారు కోట శ్రీనివాసరావు కార్మికుడిగా జై అంటే అందరూ చేయాల్సిందేనని చెప్పేసి అలోకంలో వెళ్ళిపోయినట్టుగా మీడియా వాళ్ళు కూడా మెప్రెజెంట్ చేసే మంచి లాజిక్ ఉన్న మనిషి. అతను మాట్లాడేదానికి దానికి నేను నిన్న ఒక మాట చెప్తా, పార్టీలో ఒకవేళ ఏదన్నా మారారు, 2 పార్టీలు కలిసి వస్తున్నాయి, కలిసి రావాలి, కలిసి వస్తున్నారు మీరు కలిసి వస్తున్నారు. నీ బతికేంటి పేరు నాని? 2004లో ఎన్ని పార్టీలు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళావు? నువ్వు ఫస్ట్ సారి గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకేదర పార్టీలు అన్ని జెండాలు కట్టుకునే కదా మనం వెళ్ళింది ఎన్నికలకి. ఆ రోజున మరి 2 పార్టీలు కలిసి ఎన్నికలకి గెలిస్తే నీ ఆరంభమే 2-3 కలయికలతో కలిసింది కదా, అరగంటమే. నువ్వు మళ్ళీ వాళ్ళు 2 పార్టీలు కలిసిందని మాట్లాడేదానికి సిగ్గుండాలి కదా. నీ చరిత్ర అసలు నీ మచ్చను గుర్తెట్టవా? నీది మర్చిపోతారు. నేను ఇక్కడి నుంచే మొదలవుతున్నట్టు మాట్లాడతావు పవిత్రలాగా. నీ గత చరిత్ర మొత్తం చూసుకో. నువ్వు 2 పార్టీలు ఆయిల్ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, ఇంకా మిగతా పార్టీలు నాకే తెలియదు. బందర్లో 2 పార్టీలు 2 జెండాలు ఉండేవి. కాంగ్రెస్ పార్టీ ఎర్ర జెండా 2 కలిసి ఉండే 2004లో. అప్పుడున్న చంద్రబాబు నాయుడు వ్యతిరేకత కోసం వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ సపోర్ట్ చేశారు రాజశేఖర టైంలో. 2004లో 9లో కూడా ఏం చేశారు? సపోర్ట్ తీసుకున్నారు కదా ఎవరు? కేసీఆర్తో. కేసీఆర్ జెండా పెట్టుకుని 2 పార్టీలు కలిసే కదా ఆవేళ కూడా మళ్ళీ ఎన్నికలకి వెళ్తే. ఇలాంటి దిక్కుమాల పరిస్థితులకు 2009లో నువ్వు గెలిచినా 2-3 పార్టీలు కేసీఆర్తోనో లేదంటే కమ్యూనిస్టులతోనో కలిసి వెళ్ళిన పరిస్థితి. ఆ తర్వాత కూడా మీరు 2004లో వెళ్ళారు, 2009లోకి వచ్చేటప్పటికి రాజశేఖర గారి ఇమేజ్లో వచ్చేసారు. అలాంటి నీకు ఇక్కడ ఇతరులు కలిసి వెళ్ళారని మాట్లాడేదానికి ప్రజలు ఏమని అనుకుంటారో కూడా సిగ్గు లేకుండా మాట్లాడే విధానం చూస్తున్నాం.